యూట్యూబ్లో వివేకం వీడియోలకి రోజు రోజుకి పెరుగుతున్న సబ్స్క్రైబర్స్కి స్వాగతం. మీలో చాలామంది మీకున్న 1 లేక 2 స్టాకుల గురించి మా యొక్క వ్యూస్ అడగటం, దానిపై మేము వీలైనంత త్వరగా రిప్లై పోస్ట్ చేయటం లేదా ఈమెయిల్ ద్వారా తెలియపరచడం చేస్తున్నాం. గత కొంతకాలంగా మీలో చాలామంది లైవ్ సెషన్ కండక్ట్ చేయమని, దాని ద్వారా ఫైనాన్షియల్ లిటరసీ పెంచమని, స్టాక్ మార్కెట్ లేదా మ్యూచువల్ ఫండ్స్లో పట్టు పెంచుకునేట్లుగా చేయమని లేదా చేయడానికి ట్రై చేయమని అడుగుతూ ఉన్నారు. మీ సజెషన్స్కి రెస్పాండ్ అవుతూ 20th August 2022న ఒక సెషన్ ప్లాన్ చేస్తున్నాం. 20th August 2022న బంజారా హిల్స్లో ఒక సెషన్ ప్లాన్ చేస్తున్నాం. లైవ్ ఈవెంట్ డీటెయిల్స్ కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ఇస్తున్నాం, చూడగలరు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వేల కొద్ది ఇన్వెస్టర్లు ఎందుకు మన ప్రాసెస్లోని లైక్ చేస్తున్నారో, అందులో ఎంతమంది ఏ మేరకు లాభాలను సంపాదించగలిగారో మీకు తెలియచేయడానికి ఈ సెషన్ ఉపయోగపడుతుంది. సెషన్లో మీరు స్పెండ్ చేసే టైము మొత్తం కూడా 500% విలువైనది అని మీరు ఫీల్ అయ్యే విధంగా కంటెంట్ని రూపొందించడం జరిగింది. 2 పార్టులుగా ఉన్నటువంటి ఈ ఈవెంట్లో మొదట పార్టులో ప్రతి ఒక్కరూ కూడా తమ జీవితంలో ఫైనాన్షియల్ గోల్స్ని నిర్వచించటం, దానికి కావాల్సిన అమౌంట్ని ఫిక్స్ చేసుకోవడంతో పాటు వాటిని సాధించాలి అంటే ఏది అవసరమైన బెస్ట్ ఆప్షన్ని ఎలా ఎంచుకోవాలో కూడా చర్చించడం జరుగుతుంది. మీకు తెలిసిన ఆప్షన్స్తో పాటు ఇంకా అందుబాటులో ఉన్నా కూడా మీకు ఇప్పటి వరకు తెలియని కొన్ని కొత్త ఆప్షన్స్ కూడా తెలియచేయడం, అలాగే మీ గోల్కి ఏది మంచి ఆప్షన్ మీరే సెలెక్ట్ చేస్తున్నట్లుగా మిమ్మల్ని తయారు చేయడం కూడా డిస్కస్ చేద్దాం. 2వ పార్ట్లో ఇండెక్స్ బీటింగ్ హెల్దీ పోర్ట్ఫోలియో బిల్డ్ చేయడానికి తీసుకోవాల్సిన స్టెప్స్ ఏమిటో కూడా తెలుసుకుందాం. మార్కెట్ ఎలా ఉన్నా ఎటుపోయినా సరే మీ ధైర్యం ఏ మాత్రం ఎందుకు సడలిపోదో కూడా తెలుసుకుందాం. ఏది అమ్మాలో, ఎందుకు అమ్మాలో, ఎప్పుడు అమ్మివేయాలో, అమ్మిన తర్వాత మనకు వచ్చినటువంటి మొత్తాన్ని ఎక్కడ ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలో, ఎంత మేరకు ఇన్వెస్ట్ చేయాలో కూడా తెలుసుకుందాం. ఈ సెషన్లో ఫోకస్డ్గా ఉన్నటువంటి ప్రతి ఇన్వెస్టర్ కూడా కొద్ది నెలల కాలంలో తమ కమ్యూనిటీల్లో ఖచ్చితంగా రోల్ మోడల్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్గా మారి తీరుతారు. అటెండ్ అయినటువంటి ప్రతి ఇన్వెస్టర్ కూడా వీలైనంత ఎక్కువ నాలెడ్జ్ పొందాలి అనే ఆలోచనతో సీట్ల సంఖ్యని కావాలని కుదించడం జరిగింది. కాన్ఫిడెంట్గా ఈక్విటీస్లో కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నటువంటి ప్రతి వారు వీలైనంత త్వరగా మీ సీట్ రిజర్వ్ చేసుకుంటే వివేకం వేల మందికి నేర్పినటువంటి సక్సెస్ మంత్రాలు మీరు కూడా తెలుసుకోవచ్చు, ఆ పైన ఆచరించవచ్చు. చివరిలో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ఉంటుంది కాబట్టి మీకు వచ్చినటువంటి సందేహాలని వెంటనే రాబట్టవచ్చు. రిజిస్టర్ చేసుకోవడానికి ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ను వాడగలరు. ఇన్వెస్ట్మెంట్ సెషన్ అనగానే ఎక్కువ మంది ఇన్వెస్టర్లు అడగదలుచుకున్నటువంటి మొట్టమొదటి ప్రశ్న ఏమిటి ఉంటుందంటే, మీ దగ్గర కనుక ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే లేదా మీ సలహాల ద్వారా కనుక ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే ఎంతవరకు లాభాన్ని ఆశించవచ్చు, అంటే ఎంతవరకు రిటర్న్స్ వస్తాయో చెప్పండి అంటారు. దురదృష్టవశాత్తు ఫిక్స్డ్ డిపాజిట్ లాగా ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈక్విటీలో రాదు. కానీ మీ అందరిలో వచ్చేటువంటి సందేహాలకు నివృత్తి చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ డిస్క్రిప్షన్లో ఇంకొక లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని కనుక మీరు క్లిక్ చేసినట్లయితే గడచిన కొన్ని 20 సంవత్సరాల కాలంలో, అంటే 2003 నుంచి మొదలుపెట్టి 2022 వరకు కాలంలో మీరు కోరుకున్న రోజు నుంచి ఒక్కొక్క సంవత్సరం పాటు ఎంతెంత రిటర్న్స్ వచ్చినాయో కూడా మీకు చూపించడం జరుగుతుంది. లింక్ మీద క్లిక్ చేయగానే మీకు 3 టేబుల్స్ కనపడతాయి. అందులో ఒక టేబుల్లోనేమో వివేకం వర్సెస్ నిఫ్టీ రిటర్న్స్ అని, అలాగే రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న టాప్ దానిలోనేమో సెలెక్ట్ యువర్ స్టార్ట్ టైం అని, అలాగే రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న బాటమ్ ఉన్నటువంటి టేబుల్లోనేమో ఇయర్స్ మల్టిపుల్ కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అని ఇవ్వడం జరిగింది. దీని వివరణగా మీకు అర్థం చేసుకోవాలి అంటే స్క్రీన్ పైన ఆల్రెడీ 2019 సెలెక్ట్ చేయబడి ఉంది కాబట్టి 2019 సంవత్సరంలో స్టార్ట్ చేసిన పోర్ట్ఫోలియోలు అన్నింటికీ కలిపి యావరేజ్గా ఎంత రిటర్న్స్ వచ్చినాయో చూసినట్లయితే 2020 నాటికి 5 lakhs ఇన్వెస్ట్ చేస్తే అది 0.56 million లేదా 5.6 lakhs అయిందని అర్థం. అంటే అర్థం ఏంటంటే 12% వరకు రిటర్న్ వచ్చింది అనమాట. అదే 2 yearsకి అంటే 2021కి వచ్చేటప్పటికి 0.98 million, అంటే దాదాపుగా 39% కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ రావడం జరిగింది. అది 0.98 millions లేదా 9.8 lakhsగా మారింది. అది ఆ తర్వాత సంవత్సరానికి వచ్చేటప్పటికి
కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 32% గాను, అలాగే ఈ నిఫ్టీతో కనుక అదే సమయంలో చూస్తే కేవలం 12% గానే ఉంది. అంటే ఈ 3 సంవత్సరాల్లో కూడా ఇండెక్స్ కిను వివేకంకి ఉన్న రిటర్న్స్ చూస్తే చాలా గణనీయంగా లాభాలు వచ్చినట్టు కనపడుతుంది. పైగా రైట్ సైడ్ బాటంలో ఉన్న టేబుల్ను చూసినట్లుగా మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఈ కాలంలో దాదాపుగా యావరేజ్గా 2.27 టైమ్స్ పెరిగిందని అర్థం. ఇప్పుడు మీకు అనుమానం రావచ్చు, 2019లో మొదలుపెట్టి అందరికీ లాభాలు వచ్చాయా అంటే ఆ డౌట్ని మీరే క్లారిఫై చేసుకోవడానికి వీలుగా 2019 మీద క్లిక్ చేస్తే అన్ని క్వార్టర్లు కూడా కనపడతాయి. అందులో మీకు కావాల్సిన క్వార్టర్ని కనుక సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఆ క్వార్టర్లో స్టార్ట్ చేసిన వాళ్ళకి ఎంత వచ్చిందో కనపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ Q1లో కనుక చూసినట్లయితే మీ ఇన్వెస్ట్మెంట్ ఈ టైంలో 2.39 టైమ్స్ పెరిగింది అని అర్థం. అదే Q4 కనుక సెలెక్ట్ చేసుకున్నట్లయితే 2.58 టైమ్స్ పెరిగిందని కనపడుతుంది. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడూ కూడా మల్టిపుల్ అనేది పెరుగుతూ పోతుంటే మీకు లాభం. ఇప్పుడు మీకు అనుమానం రావచ్చు, ఏ రోజైనా స్టార్ట్ చేయొచ్చా అంటే వివేకం కొన్ని నెలల పాటు ఇన్వెస్ట్మెంట్ చేయడం జరగదు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి క్వార్టర్ అయిపోయినాక మొదటి నెలలో కొందు. కాబట్టి మనం ఫిబ్రవరి నెలలో కనుక మీరు ఇష్టం వచ్చిన డేట్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ February 1, 2019లో సెలెక్ట్ చేస్తున్నట్లయితే మీ ఇన్వెస్ట్మెంట్ ఇప్పటికి 2.18 టైమ్స్ పెరిగి ఉండేది, లేదా 27.96 యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్ వచ్చింది కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్. అది కూడా ఇండెక్స్ 14.4 వస్తే మీకు 27.96% వచ్చిందని అర్థం అనమాట. ఇలా మీకు కావాల్సిన డేట్కు చూసుకోవచ్చు. దాని ప్రకారం నమ్మకం కుదిరితే ఇటువంటి లాభాలు నేనెందుకు సంపాదించకూడదని మీకు ఆలోచన కనుక వచ్చినట్లయితే వెంటనే ఈవెంట్కి రిజిస్ట్రేషన్ చేసుకోండి, మీ సీట్ రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.